ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తవటంతో ఇవాల్టి నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. దీంతో కూటమి ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి క్యాంపెయిన్ చేయనున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయనున్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించబోతున్నారు. 2024 ఎన్నికల ముందు కూటమి నేతలంతా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ 6 పేరుతో ప్రభుత్వం వచ్చాక అమలు పరుస్తూ ఉన్నారు. దాదాపుగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఇంకా చేయాల్సినవి కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, డిఎస్సి నోటిఫికేషన్, 8.5 లక్షల ఉద్యోగాల ఒప్పందాలు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లాంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల అమలులో విజయాలు సాధిస్తే ఆ స్థాయిలో ప్రచారం చేసుకోవటంలో విఫలమవుతున్నామని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఈ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ముఖ్యంగా కేంద్ర సహకారంతో పోలవరానికి నిధులు, అమరావతి నిర్మాణానికి నిధులు, బందర్, రామాయణపట్నం పోర్ట్ల నిర్మాణం, గుంతలు లేని రోడ్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల రోజులు ఎవరూ తమ నియోజకవర్గాలను వదిలి వెళ్లకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందించబోతున్నారు. ఎస్ రవిచంద్, అంటే ఇవాటి నుంచి ఏదైతే ఇంటింటికి క్యాంపెయిన్ అన్న కార్యక్రమంలో భాగంగా ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు? హరీష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నేతలంతా కూడా ఈ రోజుల నుంచి సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రతి ఇంటిని టచ్ చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన 3 పార్టీల నేతలు కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా లీడ్ చేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప తొక్కాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికే ప్రభుత్వం తరఫున సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వారికి కూడా ఏ విధంగా పనిచేయాలో లక్ష్యాలను నిర్దేశించారు. అదేవిధంగా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, ఏ అంశాలు చర్చించాలనేది కూడా వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ప్రతి ఏరియాల వారికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఏదైతే కోస్తా ఆంధ్రాకి సంబంధించి కూడా వివిధ ప్లాంప్లెట్స్ రూపంలో కూడా అందరికీ పబ్లిసిటీ మెటీరియల్ కూడా పంపించారు. అందరూ కూడా ఎమ్మెల్యేలంతా లీడ్ చేయాలి, ప్రతి ఇంటిని టచ్ చేయాలి. ఎందుకంటే సంవత్సర కాలంలో సూపర్ 6 పేరుతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని కూడా ప్రజలు గమనించాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు కొంత గాడి తప్పుతున్నారు. వారంతా గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఉపేక్షించడానికి కూడా ఆయన వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించినప్పుడు కూడా చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల పాటు ప్రజల్లోనే ఉండాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రభుత్వం సాధించిన విజయాల్ని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే 2019 ప్రభుత్వంలో బాగా పనిచేసినప్పటికీ ప్రజలకి చెప్పుకోలేకపోవడం వల్లనే నష్టపోయాం. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రచారం, ఏదైతే పనికి తగ్గ ప్రచారం ఉండాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా పిఠాపురంలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అదేవిధంగా ఈ రోజైతే చంద్రబాబు మరి కాసేపట్లో కుప్పం బయలుదేరి వెళ్తారు. కుప్పంలో 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో ఇంటింటికి తిరగాలని కొన్ని షెడ్యూల్ ప్రకారం కొన్ని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఈ సాయంత్రం మంగళగిరి నియోజకవర్గం మహానాడు ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అందుతుంది ఫీడ్బ్యాక్. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడే ఫీల్డ్లోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతా కూడా ప్రజలంతా కూడా వీరంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రతి గడపకి వెళ్లి విజయాలు నమోదు, విజయాల గురించి, ప్రభుత్వం విజయాల గురించి చెప్పుకోవాలనేదే వీరి కార్యక్రమంలాగా కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరు కూడా అలసత్వం వద్దు. ఎందుకంటే దీనికి మానిటరింగ్ సిస్టమ్ కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఎవరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ కొన్ని కూటమి నాయకులకి కొన్ని లక్ష్యాలు అయితే నిర్దేశించారు, కొన్ని గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ లో భాగంగా అందరూ కూడా వాటి ఏదైతే వారి సూచనల ప్రకారం ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది అని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల నేతలు, ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా టీడీపీ నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది.
జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా టీడీపీ కూటమి నేతలంతా కూడా సహకరించాలి. అందుకని 3 పార్టీల నేతలు కలిసిమెలిసి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు పలుసార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే టీడీపీ మొన్న ఆదివారం కీలక సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి కూడా అందరూ కూడా కొంత ఏ విధంగా ప్రచారం చేయాలనే అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సంవత్సర కాలంలో కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా బయటపడేశాం, మనం ఏ విధమైన విజయాలు సాధించాం, కేంద్రం సపోర్ట్తో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాం, పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన అభివృద్ధి నిధులు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులు దాదాపు 8.5 లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చాయి. దాదాపు 8 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఒప్పందాలు కూడా వచ్చిన పరిస్థితి. డిఎస్సి నోటిఫికేషన్ ఏర్పాటు చేశారు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, పెన్షన్ల పెంపు, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా తల్లికి వందనం మొన్న గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే అన్నదాత సుఖీబాబు కూడా కేంద్రం వేసిన తర్వాత నిధులు వేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా సూపర్ 6 పేరుతో చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నాం. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నెలపాటు ఎటువంటి అలసత్వం లేకుండా ప్రజల్లో విస్తృతంగా వీటిపై